ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బిఎస్ఎఫ్ వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కేవలం ఒక ప్రేక్షకురాలిగానే ఈ కార్యక్రమానికి వచ్చాను. నాకు ఇంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ వేదిక పైన ప్రసంగించడానికి ఆహ్వానించినందుకు మీ యొక్క మంచితనానికి, మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ఆధునిక సాహిత్యంలో నాకు అభిమాన పాత్రుడైనటువంటి కవి గుర్రం జాషువా. ఆయన పాఠం చెప్తున్నప్పుడల్లా నిజంగా చాలా అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతూ ఉంటాం. ఆయన రచనలు గబ్బిలం, జాషువా అనగానే గబ్బిలం గుర్తొస్తుంది. అలాగే ఫిరదౌసి, కొత్తలోకం, స్వప్నకథ, ముంతాజ్ మహల్, ఫిరదౌసి, కాంతిశీకుడు, నేతాజీ, బాపూజీ, భారత వీరుడు మేము చిన్నప్పుడు చదువుకున్నాం. మహాభారతంలో నాయకుడు అనగానే అర్జునుడు అనుకుంటాం, కానీ కర్ణుడిని కూడా ఒక గొప్ప వీరుడిగా చేసి రచించినటువంటి ఖండిక, అంటే ప్రతినాయక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి రచించినటువంటి వాడు జాషువా. జాషువా కవిగానే కాకుండా మంచి సమయస్ఫూర్తి, చమత్కారం కలిగినటువంటి కవిగా 2-3 సంఘటనలు మనకి కనిపిస్తాయి. ఒకసారి సంప్రదాయ కవి అయినటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ, అలాగే జాషువా గారికి ఇద్దరికి కూడా సన్మానం చేయాలనుకున్నప్పుడు పాపం విశ్వనాథ్ వారు గుర్రాన్ని గాడిదని ఒకే చోట కట్టేశారు అన్నప్పుడు నేను గుర్రాన్ని, మరి రెండవది ఎవరో నాకు తెలియదని అంటాడు. అలాగే దువ్వూరు రామరెడ్డి, అలాగే జాషువా ఇద్దరు కూడా ఒక సభలో ఉన్నప్పుడు అక్కడ కూడా విశ్వనాథ్ వారు వచ్చి పక్షులన్నీ ఒకే చోట చేరాయి అని అన్నప్పుడు వేటగాడు వస్తున్నాడనే భయంతో అని అన్నారు. జాషువా గారికి కవి కోకిల అన్న బిరుదు ఉన్నది, అలాగే దువ్వూరి వారికి కూడా కవి కోకిల అన్నటువంటి బిరుదు ఉంది. విశ్వనాథ్ వారు రామాయణ కల్పవృక్షాన్ని రాశారు, అందులో మనకి కిరాతుడు ఉన్నాడు. కాబట్టి అలాగా అవమానాన్ని కూడా చాలా చమత్కారంగా తిప్పికొట్టగలిగినటువంటి గొప్ప సమయస్ఫూర్తి కలిగినటువంటి జాషువా కవి దిగ్గజం. ఆయన గురించి మాట్లాడే అవకాశం ఈ వేదిక పైన నాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతమంది నిజంగా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు కూడా హేమాహేమిలు, కవి దిగ్గజాలు. అలాంటి వారి ముందు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కూడా నాకు చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని. సెలవు.